ఏం చేసావే నా కొడుకుని? ఒక్క రోజులో ఇంతలా మార్చేసావేంటే? నా కొడుకు నా మాట కూడా వినకుండా ఇంతలా మార్చేశావు. అసలేం మందు పెట్టావే వాడికి? నువ్వు పెట్టిన మందే పెట్టిందత్తయ్యా. ఏం మాట్లాడుతున్నావు? అదే అత్తయ్యా, మీరు ఆ కోమలి కలిసి ఏ మందు పెట్టి నాకు రాజుని దూరం చేశారో అదే మందు పెట్టి మాయ చేసి దీపక్ ని నీకు దూరం చేసి మందారంకి దగ్గర చేశాం. ఇది వశీకరణ తాయెత్తు. ఇది ఎవరి చేతికి కడితే వాళ్ళు కట్టిన వాళ్ళ వశం అవుతారు. ఈ దెబ్బతో రాజు నా కొంగు పట్టుకుని తిరుగుతాడు. మనం ఏం చెప్తే అది చేస్తాడు. అంటే వీళ్ళు మందారం చేత దీపక్కి తాయెత్తు కట్టించారన్నమాట. బాధగా ఉందా అత్తయ్య? రాజు నాకు దూరంగా కోమలికి దగ్గరగా ఉంటుంటే నాకు నరకల్లా ఉండదా అత్తయ్య? ఈ రోజుతో అంతా అయిపోయింది అత్తయ్య. నువ్విప్పటికీ చాలా పాపాలు చేసేసావత్తయ్యా. నా బిడ్డ విషయంలో తప్పు చేశావు, మా అమ్మ విషయంలో తప్పు చేశావు, ఆఖరికి మా నాన్న విషయంలో కూడా తప్పు చేశావు. నా విషయంలో, రాజు విషయంలో, మందారం విషయంలో, అందరి విషయంలో తప్పు చేశావు. ఈ పాపాలన్నింటికీ ఈ రోజుతో ముగింపు పలుకుతానత్తయ్యా. ఏంటత్తయ్యా, ఇదేం చేస్తుందా అని ఆలోచిస్తున్నావా? మందారం, నువ్వు లోపలికి వెళ్ళు. ఈ తాయెత్తేదో మామూలు తాయెత్తు అనుకున్నాను. చాలా పవర్ఫుల్ తాయెత్తని ఇప్పుడే అర్థమవుతోంది. అనవసరంగా తాయెత్తు ప్లాన్ ఎంచుకున్నాను. ఇప్పుడు ఈ తాయెత్తు వల్ల రాజు కోమల్ని వదలడం లేదు, దీపక్ మందారాన్ని వదలడం లేదు. వీళ్ళిలాగే ఉంటే నా ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడమే కాకుండా మొత్తం పోయేలా ఉంది.